నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలోని శ్రీ రేణుకా పుట్లాంబ అమ్మవారి 26వ బ్రహ్మోత్సవాలు ప్రారంభం జరుగుతోంది. చరిత్రలో మేము 300 సంవత్సరాల క్రితమో 400 సంవత్సరాల క్రితమో మా దగ్గర అయితే కరెక్ట్గా చరిత్ర లేదు. నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి పంట కాలువలు ఏమీ లేని రోజున అక్కడి నుంచి ఇటు వచ్చి ఈ 4-5 గ్రామాల్లో పంట రెడ్లుగా సెటిల్ అవ్వడం జరిగింది. వాటిలో కూడా వాళ్ళ ఇంటి పేర్లు కొండపల్లి, సరిపల్లి ఇంటి పేర్లు ఉన్న వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడేం ఆస్తులు ఉన్నాయో ఏమున్నాయో ఏం తెచ్చుకున్నారో తెలియదు, కానీ మాతో పాటు శ్రీ రేణుకా పుట్లాంబ అమ్మవారి విగ్రహాలు మరి తెలియదు. అది కూడా మాకు 2 విగ్రహాలు కూడా ఒకటే నమూనాతో అమ్మవారి విగ్రహాలనే తెచ్చుకుని ముందు చెరువుగట్టు మీద ప్రతిష్ఠించి పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇదే స్థానంలో పాత గుడిని నిర్మాణం చేసుకుని ఆ నిర్మాణంలో గుడిలో ఆ విగ్రహాలను పెట్టి పూజ చేసుకోవడం జరిగేది. మాతో పాటు అక్కడ నుంచి బ్రాహ్మణులు కాని ఒక పూజారి గారు కుటుంబం మా అందరితో పాటు అక్కడి నుంచి రావడం జరిగింది. అదే వాళ్ళ వారసత్వంగానే మళ్ళీ వాళ్ళ మనవలు వాళ్ళు ఆదిశేషు గారు చానాళ్ళు మళ్ళీ పూజారికం చేయడం జరిగింది. గుడి ప్రాణప్రతిష్ఠ చేయకముందు గర్భగుడిలోకి మేము అందరం కూడా వెళ్ళి మేమే పూజ చేసుకునే వాళ్ళమే, ఎందుకంటే ప్రతిష్ఠ కాదు కాబట్టి. సో ఏ కార్యక్రమం జరిగినా సరే ఊళ్ళో రైతు కుటుంబాలు కాబట్టి, గ్రామం రైతు గ్రామం కాబట్టి పంట మోన పెట్టేటప్పుడు ప్రతి రైతు కూడా ఆ గుడిలో వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని ఉడుకులు స్టార్ట్ చేసుకోవడం జరిగేది. అట్లాగే అప్పుడు కూడా ఉత్సవాలు ఇంత పెద్ద బ్రహ్మోత్సవాలుగా కాదు, కానీ ప్రతి సంవత్సరం ఊరేగింపు ఉత్సవాలు నిరంతరం ప్రతి సంవత్సరం జరిగాయి. ఆ ఉత్సవాల్లో నేను చెప్పిన కొండపల్లి, సరిపల్లి వారు మాత్రం ఎకరానికి ఇంతని ప్రతి ఎకరానికి వాళ్ళు చందా వేసుకునేవారు. మిగతా ఇంటి పేర్లతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మేమంతా వాళ్ళకి మేనల్లుళ్ళమి లేకపోతే అల్లుళ్ళం వరుస, మేము ఎవరైనా సరే వాలంటరీగా ఎంతైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు కమిటీలో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళే ప్రధాన కర్తలుగా ఉన్నారు. అక్కడి నుంచి తర్వాత 2000 సంవత్సరంలో ఇది మళ్ళీ సింగపూర్లో ఉన్న ఈ గ్రామంలో నుంచి ఉన్న సరిపల్లి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తాతగారి పేరుతో ఒక ప్రధాన దాతగా ఇచ్చి ఈ విగ్రహాన్ని కంచిలో చెక్కించుకుని రావడం జరిగింది. దీని అలా వాస్తు కూడా కొండపల్లి చంద్రమౌళి ఈశ్వరరెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఆయనే ప్రధాన వాస్తుగా ఈ గుడి నిర్మాణం జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇప్పటికీ ఇది 26వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసం ఏకాదశి రోజు ఉత్సవం మొదలవుతుంది. మొట్టమొదట సంవత్సరమే ప్రతిష్ఠ అప్పుడే వేర్పేడు వ్యాసాశ్రమం నుంచి శిఖర ప్రతిష్ఠ అక్కడి నుంచి వాళ్ళు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వ్యాసాశ్రమం పీఠాధిపతిగా ఉన్న ఇప్పుడున్న పరిపూర్ణానంద స్వామివారు ఇప్పటి నుంచి ఇటువైపుగా ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మవారిని దర్శనం చేసుకోవడం, పూజ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైనా వాళ్ళకి కుదరినప్పుడు అది కూడా ఎప్పుడన్నా రేరుగా వేరే వాళ్ళతో ప్రారంభం జరుగుతుంది. ఈ ప్రారంభం ఉత్సవాలు కూడా వాళ్ళ మొదటి రోజు పౌర్ణమి రోజు, వాళ్ళ ఏకాదశి రోజు ప్రారంభం జరిగితే 4వ రోజు పూల పూజ జరుగుతుంది. పూల పూజ రోజున కూడా గ్రామంలో ఉన్న కన్యలు, ముత్తైదువులు వందలాది మందిగా, అట్లాగే మా గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మా కన్యలు ముత్తైదువులు అయితే కలశం పెట్టుకుంటారు. ఆ కలశంతో పూజ చేసిన తర్వాత మొత్తం పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా గ్రామ ప్రదక్షిణ చేసి గ్రామానికి దక్షిణం వైపునున్న చెరువులో నిమజ్జనం చేసుకుని మరలా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. అలాగే మళ్ళీ గ్రామోత్సవం కూడా 5వ రోజు గ్రామోత్సవం మొదలైతే రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. మరలా 2వ రోజు అంటే సుమారుగా 20 గంటల పైగా నిరంతరాయంగా గ్రామోత్సవం అమ్మవారు గ్రామ సంచారంలోనే ఉంటారు. 2వ రోజు సాయంత్రం సుమారుగా 6:30, 7, 8 టయానికి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఉయ్యాల వేస్తే ఒక 3 గంటల నుంచి 4 గంటలు ఇందాక నేను చెప్పిన వాళ్ళ ఆడబడుచులు, అంటే మా ఇంట్లో ఉన్న మా అమ్మ కానీ మల్లిరెడ్డి, కొల్లారెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడబడుచులు కానీ గ్రామంలో ఎవరైనా సరే, అంటే ఆ రోజు మాత్రం ఉయ్యాలని అమ్మవారిని మేము మా చేత్తో స్పర్శించుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ పూర్తి ఉయ్యాల అయిపోయిన తర్వాత అమ్మవారు మళ్ళీ గర్భాలయ ప్రవేశం జరుగుతుంది. అయిపోయిన తర్వాత సుమారుగా మళ్ళీ 10వ రోజు అన్నదానం, అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేనంతగా ఉదయం 12 గంటలకు మొదలైతే రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నదానం, 15,000 మందికి పైగా అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత 14వ రోజు గ్రామ పొంగలి, అంటే పూర్తిగా ఆ రోజుతో ఆ ఉత్సవం బ్రహ్మోత్సవం పూర్తి అవుతున్నట్టుగా గ్రామ పొంగలి చేసి
ఆ గ్రామ పొంగల్తో ఆ ఉత్సవం బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. అయితే మొట్టమొదటి నుంచి కూడా అమ్మవారి ఉత్సవం పేరుతో మొదలైన మొట్టమొదట్లో ఇక్కడ అంటే ప్రతిష్ట కాకముందు ఎవరైనా కోళ్ళు కానీ లేకపోతే వాటిని కానీ బలించుకోవడం బయట ఉండేది. కానీ మా గ్రామం నుంచి వెళ్ళిన కొండపల్లి బ్రహ్మానంద రెడ్డి గారు మధ్యలో గుడి దగ్గర అటువంటి బలులు వద్దు అంటే పూర్తిగా గుడి దగ్గర అసలు ఇక్కడ పూర్తిగా బలులు అనేది లేదు. అమ్మవారు కూడా చరిత్రలో జమదగ్ని మహర్షి భార్య, పరశురాముల వారి తల్లి. సో గ్రామదేవత కాదు, చరిత్రలోని తల్లి. అట్లాగే ఇవాళ మనం శనిసింగనాపూర్ వెళ్తే చాలా రేణుకా అమ్మవారి టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ ఉంది. అట్లాగే ఈ తిరుపతి ద్వారకా తిరుమల దగ్గర కుంకాళమ్మ టెంపుల్ అంటారు, అక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి ఆడబడుచుగా రేణుకా అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏ రోజున మేము కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత దేవస్థానానికి ఎటువంటి ఆస్తులు లేవు, నికర ఆదాయాలు లేవు. కానీ భక్తులు మా గ్రామం నుంచి చదువుకుని బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే నిరంతరం నమ్మికతో వెళ్ళిన భక్తుల పెత్తోనే ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పూజా మండపం పెద్ద ఎత్తున అమ్మవారి పేరుతోనే పూజా మండపం నిర్మాణం చేయడం జరిగింది. అది ప్రతి నెల పౌర్ణమి ముందు రోజున వచ్చే అష్టమి రోజున చండీయాగం దేవస్థానం తరపున చండీయాగం చేయడం జరుగుతుంది. అలాగే మధ్యలో అమావాస్యకు ముందు వచ్చే అష్టమి రోజున ఎవరైనా సరే బయట నుంచి చేసుకోవచ్చు. దేవస్థానం తరపున చేసేటప్పుడు కూడా ఎవరైనా సరే వచ్చి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. చండీయాగం చేస్తే మంచిది అనే ఉద్దేశంతో. అలాగే ప్రతి పౌర్ణమి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చాలామందికి నమ్మిక అంటే పెళ్ళయి అనేక సంవత్సరాలుగా పిల్లలు పుట్టడం లేట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ ముందే మొక్కుకుని అమ్మవారి దగ్గర ఈ పౌర్ణమి పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక నెలకి 2 నెలలకి ముందే పౌర్ణమి పూజ బుక్ అయిపోయి ఉంటుంది. అంటే పూర్తి విశ్వాసంతో మా గ్రామంలో నుంచి వెళ్ళి ఎక్కడో అమెరికాలో ఉన్న పిల్లలు, సింగపూర్లో ఉన్న పిల్లలు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న పిల్లలు, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేను చెప్పిన పూల పూజ రోజున అది నిజంగా చాలా ఆ రోజు గన మొత్తం ముత్తైదులతో ఆ పూజా పసుపు కుంకాలతో గ్రామ ప్రదక్షిణ అనేది మా గ్రామానికి మంచిగా ఉంది అనేది. ఇంతకుముందు మా గ్రామం కూడా పూర్తిగా వ్యవసాయ గ్రామం, రైతులే మేము. రైతులైతే మా పడమర వైపు మొత్తం వ్యవసాయం మొత్తం కూడా ప్రతి 2 సంవత్సరాలకి మునిగిపోతూ ఉండేది. అట్లా అమ్మవారి తిరిగి ఈ దేవాలయం ప్రతిష్ఠ జరిగిన తర్వాత మాకన్నీ కూడా ఆ వైపున కూడా చేపల చెరువులు పెరిగినాయి. నికర ఆదాయం, రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. సో అమ్మవారి దీవెనతో గ్రామం మొత్తం కూడా సంతోషంగా ఉన్నారు. అనేక ఎగ్జాంపుల్స్ అంటే నేను 7వ తరగతి చదువుతూ ఉండగా నేను మొట్టమొదటిగా అమ్మవారి ఊరేగింపు బండి వెనకాల చిన్న ప్రభ బండి కట్టుకుంటూ అమ్మవారి బండి వెనకాల మొదలయ్యాను. అక్కడి నుంచి సో రకరకాల అంచెలుగా మేము ఎదిగిన తర్వాత నేను అంటే దేశంలోనే ప్రతిష్టాత్మక భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో 4 రాష్ట్రాల తరపున అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 4 రాష్ట్రాల తరపున పాలక మండలి సభ్యుడిగా ఉన్నాను. ఒక సంవత్సరం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి అధ్యక్షతన జరిగే మీటింగ్ నాకు ఆ ఊరేగింపు రోజున వచ్చింది. నాకు ఏం చేయాలో తెలియలా. నేను చెప్పిన 7వ క్లాస్ నుంచి ఎప్పుడు కూడా నేను ఊరేగింపు రోజుకి ఎక్కడున్నా సరే ఊళ్ళోనే ఉంటాను. కానీ ఆ రోజు ఊరేగింపు రోజే నాకు మీటింగ్ వచ్చింది. నేనేమీ చేసేది లేక ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకుని ఊళ్ళోకి వచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని అమ్మ ఇట్లా వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో నేనేమి చేయలేకపోతున్నానని చెప్పి దండం పెట్టుకుని నేను వెళ్తే 2వ రోజుకే ఐసీఆర్ చరిత్రలోనే మీటింగ్ పోస్ట్పోన్ అయింది. అంటే తిరిగి ఒక భక్తుడిగా మనం మొక్కుకుంటే నేనే కాదు మా గ్రామంలో ఇటువంటి నిదర్శనలు మాకు చాలామంది చాలా రకాలుగా నిదర్శనలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఎప్పుడు కూడా డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితి రాదు. మొదలుపెట్టే రోజున వీళ్ళు బ్రహ్మోత్సవాలు మొదలయ్యే రోజున పెద్దగా డబ్బులు ఉండవసరం లేదు. కానీ ఇక్కడ కార్యక్రమాలు మాత్రం చక్కగా కార్యక్రమాలు జరుగుతాయి. సో అనేక కార్యక్రమాల్లో బ్రహ్మోత్సవాల్లో కూడా 1-2 తెలిసి తెలియక ఎవరన్నా సరే చిన్న పొరపాట్లు జరిగితే మళ్ళా తిరిగి బ్రహ్మోత్సవాల లోపే వాళ్ళు ఇది పొరపాటు చేసుకున్నామని చెప్పి వాళ్ళే తెలుసుకుని మళ్ళీ గుళ్ళోకి వచ్చి మళ్ళీ గుళ్ళో అమ్మవారికి పొంగలు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి. ఇంకొక ఊరేగింపు చాలా అంటే ప్రతి వ్యక్తులు కూడా మా ఇంటికి రావాలి అని కోరుకుంటారు. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇంటికి వెళ్ళకపోతే ఒప్పుకోరు. సో ఊరేగింపు కూడా ఒక సంవత్సరం ఆ సంవత్సరం మేమే ఊరేగింపు చేస్తున్నాం. ఆ రాత్రి మొత్తం వర్షం పడిపోయింది. బజార్లన్నీ మోకాళ్ళలోతు. ఇక్కడే దగ్గరలోనే ఈ దేవాలయం దగ్గరలోనే ఒక బజార్లో ఆ బజార్లో ఉన్న ఆయన కాదు ఏమైనా సరే మా బజార్కి రావాల్సిందని పట్టుబట్టాడు. చూస్తే మోకాళ్ళలోతు బురద, ట్రాక్టర్ మీద ఊరేగింపు స్లిప్ అయిపోయే పరిస్థితి. అయినా సరే ఆయన భక్తుడు కోరుతున్నాడు కాబట్టి మనం అమ్మవారిని తీసుకెళ్తున్నామని చెప్పి వెళ్తే
ఎక్కడ టైర్ కూడా స్లిప్ అవ్వకుండా మోకాళ్ళలోతు బురదలో కూడా బండి మళ్ళీ ఎట్లా మెయిన్ తారు రోడ్డు మీద ఎట్లా వెళ్ళొస్తుందో అట్లాగే వెళ్ళొచ్చింది. అంటే అమ్మవారి మీద భక్తితో నిబద్ధతతో అట్లా పూజ చేసుకోవటం అనేది మా అందరికీ అలవాటు. ఇప్పుడు మేమే కాదు, సో గ్రామంలో మండలంలో నుంచి గుడివాడ నుంచి బయట ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వస్తున్నారు. ఇప్పుడు పూజ కూడా ప్రధాన అర్చకులుగా వెంకటేశ్వర శర్మ గారు, అంటే వరుస మధ్యలో కొంత మారారు. ఇప్పుడు వెంకటేశ్వర శర్మ గారు వారి అబ్బాయి ఈ తేజ శర్మ గారు ఇద్దరు ప్రధాన అర్చకులుగా అట్లాగే ఉపార్చకులుగా ఉన్నారు. అలా అమ్మవారి అలంకారం కానీ చాలా బాగా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు వాట్సాప్లో రేణుకా అమ్మవారి పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ని పెట్టారు. దాంట్లో అమ్మవారి అలంకరణలు కానీ పూజలన్నీ కూడా దాంట్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే మీరు అమ్మవారితో రాలేక పూజనైనా చూడాలనుకున్నప్పుడు మీరు గుడికి వచ్చినప్పుడు వారిని పూజారి గారిని సంప్రదిస్తే వాళ్ళు మీ నంబర్ను కూడా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇక్కడికి రాకపోయినా సరే ఇక్కడ జరిగే పూజలు కానీ ఇక్కడ జరిగే అలంకారాలు కానీ చక్కగా ప్రతి ఈ రోజు జరిగే పూజ అలంకారం కానీ లేకపోతే పౌర్ణమి రోజున జరిగే పూజ కానీ అన్నీ కూడా చూడొచ్చు. దీన్ని తప్పనిసరిగా భక్తులందరూ కూడా వినియోగించుకుంటారని, అలాగే ఈ బ్రహ్మోత్సవాలు పూల పూజ రోజున కానీ లేకపోతే బ్రహ్మోత్సవం ఊరేగింపు ఉత్సవం గ్రామోత్సవం రోజున కానీ అలాగే అన్నదానం రోజున అందరూ కూడా భక్తులంతా కూడా పార్టిసిపేట్ చేసి సో అమ్మవారి దీవెనలు అందుకోవాలని చెప్పి అందరికీ కూడా వినమ్రతతో నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.